నువ్వు ఒకటి ఆలోచించావే, మీ ఇల్లు మా ఇల్లు పక్క పక్కనేనా, మీ పొలం మా పొలం పక్క పక్కనేనా? మీ అక్కని పొలం పనులకు దింపితే మీ అన్న ఫీల్ కాడా చెప్పు? మీ అన్న దాకా ఎందుకే, మా అన్నకి అసలు దింపాలని ఎట్లుంటుంది చెప్పు? ఇక ఫ్యూచర్ గురించి ఎందుకు బావా, చిన్న జాబ్ చేసేటోనికి ఇస్తే మా చెల్లె సుఖపడుతుంది అని చెప్పి అంతే. నేను మీ అన్న ఆలోచించేది తప్పంటలేనే, ఆయన ఒక అన్న లెక్క బాగానే ఆలోచిస్తుండు. కానీ ఒక జాబ్ వేస్టంతో పోలిస్తే మా అన్న అంతకంటే ఎక్కువనే సంపాదిస్తుండు కదనే. పైగా మా అన్న గురించి మొత్తం మీ అన్నకి తెలుసు, మరి అదెందుకు ఆలోచిస్తలే మీ అన్న? ఏమో బావా, ఇవన్నీ ఆలోచిస్తే నాదే తలకాయ వస్తుంది. కానీ వెన్నెల, మా ఇళ్ళల్లో ఇన్ని జరుగుతున్నా అవతల పక్క మీ అన్న, మా అన్న మీ అక్కల పెళ్ళి ఒప్పుకోకపోయినా నువ్వు ధైర్యంగా వచ్చి నన్ను కలుస్తున్నావు చూడు, గ్రేటే. బొంగుల ధైర్యం బావా, ఇంట్లో ఉంటే నాకే భయం వేస్తుంది, నిన్ను కలిసిన ధైర్యంగా ఉంటా అని చెప్పి ఈడికి వచ్చిన. అయినా మా అన్న నిన్ననే చెప్పిండే, చిల్కా చెప్పినట్టు చెప్పిండు, అరే ఫోన్లో నా మాట్లాడుకోనరా, కొన్ని రోజులు కలిసి తగ్గియండి రా అని. ఆహా వినలే,